హలో అండి, ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. పురుషోత్తం మహబూబ్నగర్. పురుషోత్తం మహబూబ్నగర్ నుంచి. ఓకే అండి, మీ ప్రశ్న మనం టోఫర్ సార్తో పంచుకోండి. సార్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పురుషోత్తం గారు, వందనాలు. చెప్పండి సార్. నేను కొత్త సార్ మీ ఈ కార్యక్రమానికి కొత్తగా ఇప్పుడే జాయిన్ అయ్యారా? అయ్యా, సార్ ఇప్పుడే కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చాను. ఈ వెల్కమ్. కార్యక్రమంలో కొత్తగా మాట్లాడుతున్నా. మీకు స్వాగతం. అయితే సార్, 5th చాప్టర్ 4th చాప్టర్ 5th చాప్టర్ దీంట్లో ప్రకటన గ్రంథంలో క్రీస్తు వేరు వేరు అని చెప్పి ఇచ్చారు. 4th చాప్టర్ పార్కిన్సన్ డిసీజ్ అంటారు. 4th చాప్టర్ ఏదో ఉంది సార్. 4th చాప్టర్ లో సరే, మీ సందేహం నేను చెప్తా. సార్, మీ సందేహం ఏంటంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా కనపడుతున్నారు కదా అంటారు. అవును సార్. మరి తండ్రి వేరు కుమారుడు వేరు కదా. ఇప్పుడు యేసుప్రభు వారు సువార్తలు నిండా చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని, నా అంతటి నేను ఏమీ చేయలేను, నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అన్నీ చెప్పాడు కదా. అవును, మరి దేవుడు క్రీస్తు అంటారు సార్. అవును, యేసుప్రభు మీకు త్రిత్వము అనే దాని యొక్క వివరణ కావాలి. త్రిత్వం వివరణ అంటే త్రిత్వం, దేవుడు 3 వ్యక్తిత్వాలలో ఏకకాలంలో ఒక్క దేవుడే ఒక మనిషి లోపల శరీరము, ఆత్మ, ప్రాణం అనే 3 భాగాలు ఎట్లా ఉన్నాయో, దేవునిలో అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 భాగాలు కలిగి ఒక్క దేవుడే ఉన్నాడు. రంజితోఫిర్ అనే శరీరం, రంజితోఫిర్ అనే ఆత్మ, రంజితోఫిర్ అనే ప్రాణం కలిస్తేనే రంజితోఫిర్. కుర్చీలో ఒక రంజితోఫిర్ ఉన్నాడు, 3 రంజితోఫిర్లు లేరు, కానీ 3 భాగాలు ఉన్నాయి. అలాగే దేవుని లోపల కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 కలిస్తే ఒక్క దేవుడే. కనుక అందులో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, తండ్రి అక్కడ ఉన్నాడు. కనుక ఈ త్రిత్వం అనేది అర్థం కాని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు నా పుస్తకం చదవండి, అది చూపించండి మార్క్ బాబు గారు. ఇదే చూపిస్తున్నారు మార్క్ బాబు గారు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. అసలు దేవుడు ముగ్గురా, ఒక్క దేవుడు అంటారు, మరి ముగ్గురు ఏంటిది? తండ్రి వేరు కుమారుడు వేరైతే మరి ఇద్దరు దేవుళ్ళ, ఒకే దేవుడైతే ఇద్దరుగా కనపడేది ఎందుకు? దీనికి తిరుగులేని సమాధానం ఈ పుస్తకంలో వాక్యాధారాలతో దేవుడు నా చేత వ్రాయించాడు. మీరు తీసుకొని చదవండి, మీకు సత్యము బోధపడుతుంది. ఓకే, గాడ్ బ్లెస్. నేను బాప్టైజ్డ్ ఇన్ 1978. ఓ, చాలా చాలా సీనియర్ బిలీవర్ మీరు. 68 years old సార్. మీరు నాకన్నా పెద్దవారు, మీరు. రిటైర్డ్. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ పురుషోత్తం గారు. రైట్, ఓకే. అండ్ పేషెంట్ ఆల్సో. అదే చెప్పారు, పార్కిన్సన్ అని చెప్పారు కదా. అన్నారు కానీ పార్కిన్సన్ ఏం లేదు, కొంచెం లేవడం కష్టం ఉంది అంతే. అదేండి, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా. ప్రార్థన చేద్దాం, ప్రభు స్వస్థపరుస్తాడని మిమ్మల్ని. చిన్న ప్రార్థన చేద్దామా? చేద్దాం సార్. స్తోత్రమునైనా మహబూబ్నగర్ జిల్లా నుండి మా ప్రియ సహోదరులు నీ కుమారు పురుషోత్తం గారు కాల్ చేశారయ్యా. వారిని కరుణించండి, కనికరించండి. మీరు సెలవు మీద వ్రేలాడినప్పుడు మా పాపములన్నీ మీరు మీ మీద మోసుకున్నారు, మా రోగాలు కూడా మీరు మోసారు. ఇవాళ పురుషోత్తం గారిలో ఉన్నటువంటి పార్కిన్సన్స్ డిసీజ్ కూడా మీరు ఆ రోజే మోసేశారు తండ్రి. మీరు మోసిన రోగాన్ని మీ కుమారుడు మోయకుండా వెంటనే వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరిచి నీ సత్య మార్గములు ఆనందంగా మరి అనేక సంవత్సరాలు జీవింపజే లోకానికి వెలుగ్గా పురుషోత్తం గారిని చేయండి. అద్భుత స్వస్థతను మేము స్వతంత్రించుకుంటూ పురుషోత్తం గారిలో కనబడుతున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అది 1978 baptized by some pastor. Okay.
అయితే నాకు ఏం తెలియదు సార్ అప్పుడు అసలు బాప్టిజం ఇచ్చిండ్రు ఏమని అడిగిండ్రు అనేది ఏం జ్ఞాపకం లేదు. ఎట్లా మళ్ళా తీసుకోవాలనా అట్లా? అంటే అప్పుడు నేను పాపిని, పాపంలో జన్మించాను, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్తాను అనే అవగాహన అప్పుడు ఉంది కదా మీకు? అప్పుడు ఏం లేదు సార్. అయితే మరి మళ్ళీ తీసుకోండి. తీసుకోండి, అప్పుడు మీకు ఆ డౌట్ అనేది పోతుంది. ప్రశాంతంగా మీరు జీవితం మరి దేవుడు బ్రతికించినా తీసుకున్నా. అంటుంది అవునా? సరే, పర్వాలేదు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. మనము పర్సనల్గా మళ్ళీ మహబూబ్నగర్ మాకెంత 100 కిలోమీటర్లు. చూద్దాం, అవసరమైతే మీకోసం మీ ఊరికైనా వస్తాం మేము. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే.